వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. ఈ వీడియోలో పురుషులకు కానీ స్త్రీలకు కానీ ప్రతి ఒక్కరికి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కానీ ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వీడియో. చాలామంది జుట్టు సమస్యతో బాధపడుతుంటారు. అంటే వెంట్రుకలు సరిగా పెరుగుదల లేకపోవడము, వెంట్రుకలు రాలిపోవడము, చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. అదేవిధంగా వెంట్రుకలు కొంతమందికి పెరిగింటాయి కానీ మధ్యలో అక్కడక్కడ గ్యాప్ ఉంటుంది, బట్టతల్లా కనబడుతూ ఉంటుంది. అట్లా చాలామందికి కొంతమందికి ఏమైందంటే తెల్ల వెంట్రుకలు ఎక్కువగా వస్తుంటాయి. అట్లా ఈ విధంగా తెల్ల వెంట్రుకలైనా జుట్టు పెరగడానికైనా దేనికైనా కానీ వెంట్రుకలకు సంబంధించిన సమస్య, చుండ్రు కానీ ప్రతి ఒక్కదానికి దేనికైనా కానీ మనకు వెంట్రుకలు ఈ సమస్య అంటే దానికి అద్భుతంగా పనిచేసేటువంటి ఒక చక్కని ఆయిల్ గురించి మనం తెలుసుకున్నాము. అదేమిటంటే మనకు దీంట్లో పడేటటువంటి ఆ యొక్క మూలికల యొక్క ఆ కాంబినేషన్ అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది మనం చెప్పుకున్న ప్రతి ఒక్క సమస్యకి. కాబట్టి ఈ యొక్క మూలికలు ఏమిటి అనేది క్లియర్గా చూపిస్తాను. ఆయిల్ తయారు చేసే విధానం చూపిస్తాను. ఆయిల్ ఏ విధంగా వాడాలో మీకు తెలియజేస్తాను. ముందుగా ఈ యొక్క మూలికలు ఏమో చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు చూసినటువంటి ఇది ఒట్టివేర్లు అంటారండి వీటిని, ఒట్టివేర్లు. ఈ ఒట్టివేర్ల వల్ల ఏమంటే తలలో ఉన్న వేడిని తగ్గిస్తుంది, జుట్టు కూడా బాగా గుబురుగా పెరుగుతుంది. ఇది ఒకటి ఒట్టివేర్లు అనమాట. దీన్ని వచ్చేసి సూర్యకాంత గడ్డ అంటారు. అంటే మన యొక్క సూర్యకాంత పూలనే మన అడవిలో వస్తూ ఉంటాయి అనమాట. దాని లోపల వేరు అనమాట. ఈ విధంగా దీని పూలు వచ్చేసి ఎర్రగా ఉంటాయి అనమాట. దాని యొక్క వేరు ఈ విధంగా వస్తుంది అనమాట. దాని గడ్డ ఈ విధంగా వేరు ఉంటుంది. ఇది వెంట్రుకల్ని అద్భుతంగా పెంచుతుంది అన్నమాట. ఇది మరొకటి ఏమిటంటే మూడవది అడవి చామంతి అంటారండి దీన్ని. ఇది వచ్చేసి మనకు అడవి ప్రాంతాలలోనే ఎక్కువగా దొరుకుతుంది. మంచి సువాసన ఉంటుంది. ఇది మనకు ఇది వెంట్రుకలు ఎక్కడైనా పల్చాగా ఉన్నా బట్టతల్లాగా ఏమైనా అవుతున్నా కూడా ఇది వెంట్రుకల్ని బాగా అక్కడ లేని వెంట్రుకల్ని మళ్ళీ ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది ఈ మూలికకు. ఏంటంటే ఇది ఉసిరికాయలు అండి, వీటిని ఉసిరికాయలు అంటారు. మన నాటు ఉసిరికాయలు ఉంటాయి కదా, వాటిని తెచ్చి బాగా డ్రై చేసి నీడలు ఆరబెట్టుకోవాలా. మరొకటి ఏమిటంటే మెంతులు, మనం ఇంట్లో వాడుకునేటటువంటి మెంతులు. ఇవి వచ్చేసి కలోంజి విత్తనాలు అంటారు. ఈ కలోంజి విత్తనాలు మనకు షాపులో కూడా దొరుకుతాయి. కలోంజి విత్తనాలు ఇదేమంటే మనకు మన రోజా పూలు ఉంటాయి కదా, రోజా పూలు తెచ్చి బాగా నీడలో డ్రై చేసి పెట్టుకోవాలన్నమాట రోజా పూలు. ఇవి వచ్చేసి మనకు ఈ చెట్ల మీద అల్లుకొని పోతాయండి తీగ. ఆ యొక్క తీగ ఇది వచ్చేసి వెంట్రుకల్ని బాగా గుబురుగా వంచడానికి పనిచేస్తుంది ఆ తీగ. ఆ యొక్క దాన్ని తీగని సీతమ్మ జడ అది అంటారు అనమాట, సీతమ్మ నూలు పూర్వం అంటారు. వాటికి వచ్చేటటువంటి యొక్క పనులు అనమాట. ఇవి నీడలో డ్రై చేసుకొని ఎవరికి మనం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్నా కదా ఈ మూలికలన్నీ, ఇవన్నీ ఏం చేయాలంటే మనము ఒక రోల్ తీసుకొని చిన్నగా దాన్ని పొడి పొడిగా దంచి దాన్ని ఒక బౌల్లో వేసుకొని వాటిని నైట్ మనం ఉదయం ఆయిల్ తయారు చేసుకోవాలంటే నైట్ కొద్దిగా వాటర్ తడపాలన్నమాట. ఎందుకంటే ఒట్టి ఉంటాయి కదా, కొద్దిగా వాటర్లో తడిపి మనం కొద్దిగా మగ్గినట్టయితే ఏమిటంటే మళ్ళీ అవి కొద్దిగా పచ్చిగా తయారవుతాయి అనమాట. అంటే బాగా ఆయిల్లో డ్రై చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ యొక్క మనం ఆ విధంగా తయారు చేసుకోవడానికి ఈ నీళ్ళు తయారు చేసి పెట్టుకొని మగ్గబెట్టుకుంటే మెత్తగా అవుతుంది. దాన్ని మనం చేసి పెట్టుకున్నాక ఆయిల్ తీసుకుని ఆయిల్లో ఉడికించుకోవాలి. ఆ ఆయిల్ ఉడికే విధానం ఎట్లా, అది ఏ విధంగానే మీకు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. చూడండి, ఈ విధంగా ఆల్రెడీ నేను మొత్తం అంతా నీట్గా వాటర్లో వేసి కలిపానండి అన్ని మూలికలన్నీ. ఇందులోకి మనము కొబ్బరి నూనె, తగినంత కొబ్బరి నూనె వేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకొని మనము చిన్న మంట మీద వాటిని బాగా ఉడికించాలన్నమాట. ఇప్పుడు మనం వేసుకున్న మూలికలు మొత్తం ఇట్లా బాగా ఉడుకుతాయండి. ఇట్లా చిన్న మంట మీద మనకు బాగా మూలికలన్నీ ఉడకాలి. ఆయిల్ కూడా చూడండి ఎంత మంచి సువాసన వస్తుందో. ఇట్లా ఆయిల్ తయారవుతుంది అన్నమాట.
ఈ విధంగా ఆయిల్ మనకు బాగా ఉడికి బాగా డ్రై అయిపోయినాక మూలికలు మొత్తం ఆయిల్లో బాగా డ్రై అయిపోవాలి. ఆయిల్లో బాగా డ్రై అయిపోయినాక ఈ ఆయిల్ని మనం ఏం చేయాలంటే బాగా దాన్ని వడబోసుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని మనం ఈ ఆయిల్ని బాగా రెగ్యులర్గా వాడుకోవాలి. ఈ విధంగా ఆయిల్ తయారు చేసుకోవాలండి. చూశారు కదండి, ఆయిల్ తయారు చేసే విధానము మొత్తం మీకు క్లియర్గా చూపించాను. ఆ మూలికలు ఏవి, ఆయిల్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ప్రతిదీ ఒకటి క్లియర్గా మీకు అంతా చూపించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మీరు ఆయిల్ తయారు చేసుకుని, నేను చూపించిన విధంగా ఆయిల్ తయారు చేసుకొని ఆ యొక్క ఆయిల్ని ఒక సీసాలో భద్రపరుచుకొని దీన్ని ఎవరైతే ఖాళీ బట్టతలలాగా ఉందో, అదేవిధంగా మాకు వెంట్రుకలు పెరగటం లేదండి అన్న వాళ్ళు, అదేవిధంగా వెంట్రుకలు పల్చగా ఉన్నాయన్న వాళ్ళకు, అదేవిధంగా చుండుతో బాధపడే వాళ్ళకు, వెంట్రుకలు కొంతమందికి జడ చిన్నగా ఉంటుంది అనమాట, బాగా ఒత్తుగా బాగా గుబురుగా పెరగడానికి, ఇట్లా వెంట్రుకల సమస్యలు ఎవరికైనా కానీ, ఆడవాళ్ళకు కానీ, మగవాళ్ళకు కానీ, పిల్లలకు కానీ, ఎవరికైనా కానీ అద్భుతంగా గన్ షాట్గా నేను చెప్తున్నాను. ఎంతోమందికి ఇచ్చాను ఈ ఆయిల్ తయారు చేసి. కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు కూడా మీకు ఈ మూలికలన్నీ దొరికినట్టయితే నీట్గా తయారు చేసుకొని మీరు ఈ ఆయిల్ని ఉపయోగించుకోండి. ఒకవేళ మీకు దొరకదనుకుంటే కూడా నేను తయారు చేసుకొని ఇవ్వగలుగుతానండి. కాబట్టి ఈ యొక్క వీడియో చూసినందుకు మీకు అందరూ నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.